జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం ఎవరిని నమ్మరు అనేది జగమెరిగిన సత్యం. అది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. మనకు అనేక రూపాల్లో కూడా అర్థమైంది. గతంలో అసలు పార్టీకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి షర్మిల విజయమ్మ ఈరోజు పార్టీలో లేరు. ఆ తర్వాత కీలక పాత్ర పోషించినటువంటి విజయసాయి రెడ్డిని ఈరోజు పార్టీగా దూరంగా పెట్టారు. మొన్న ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని కూడా దూరం పెట్టాడు. తర్వాత ఋషిరాజ్కి ఇచ్చాడు. ఆ పీకే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ప్రశాంత్ కిషోర్ని పక్కన పడేసి అన్నీ నాకు తెలిసిపోయింది కదా నీతో పని ఏంటి అన్నాడేమో ఋషిరాజ్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గెలిచిన తర్వాత నిన్న మొన్నటి వరకు పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తిగా చలామైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు. ఇప్పుడు తాజాగా ఎవరిని తీసుకొచ్చాడు అయ్యా అంటే ఆళ్ళ మోహన సాయి దత్ అని చెప్పి ఒక కొత్త సలహాదారుని అయితే తీసుకోవడం జరిగింది. ఏదో నిర్మాణాత్మక వ్యూహకర్త అని చెప్పి ఏదో తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఈ నిర్మాణాత్మక వ్యూహకర్త కానివ్వండి, ఇలాంటి సలహాదారులు కానివ్వండి, కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కానివ్వండి, లేదా తొలిసారి ఎన్నికల్లో దిగుతున్నప్పుడు కానివ్వండి, అంటే ఇంతకుముందు అనుభవం లేకపోతే అలాంటప్పుడు పెట్టుకుంటారు. ఎందుకంటే కొత్తగా పెట్టిన పార్టీకి నిర్మాణాత్మక బలం అవసరం. సో కింద నుంచి పునాదులు వేసుకోవాలి, దానికి కార్యకర్తల స్థాయి నుంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. సో అలాంటి సమయంలో ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. మరి అదేంటో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 2 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్నాడు, గతంలో ఉప ఎన్నికలను ఎదుర్కొన్నాడు, ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా చేశాడు గెలిచి. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా నిర్మాణాత్మక సలహాదారుని కింద ఒక వ్యక్తిని తీసుకోవడం అంటే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి వాస్తవానికి ఎందుకు తప్పించారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవ్ రెడ్డిని పూర్తిగా పార్టీ బాధ్యతల నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది. గతంలో ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించినటువంటి బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతల మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆళ్ళ మోహన సాయి దత్కి ఇవ్వడం జరిగింది. అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం కూడా జరిగింది. సాధారణంగా ఎందుకు ఓడిపోయాము అనేది విశ్లేషించుకోవడానికే వైసీపీ పార్టీకి 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. బట్ ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తిని నియమించాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీరు పరిశీలించండి. ఈ 4 నెలల కాలంలో అంటే 100 నుంచి 120 రోజులు అయ్యింది అని మనం అనుకుంటే ఒక్కరోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టల. చరిత్రలో మీరు గత 5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్కరోజు పెట్టకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఉన్న రోజు ఉందా? మహా అయితే వారానికి ఒక రోజు, ఏ ఆదివారమో పెట్టలేదేమో. అంతకు మించి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టని రోజు కానివ్వండి, మీడియాతో మాట్లాడిన రోజు కానివ్వండి లేదు. మీడియాలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రాలేదేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడూ నిత్యం మీడియా వార్తల్లోనే ఉండేవాడు. ఎందుకంటే ఏదో ఒక నోటుతోలతో మాట్లాడేవాడు. ఏమోలే ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి నోటుతోలే ఈరోజు కూటమికి మేలు చేసిందేమో, ఒక రకంగా అలా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అంటుంటారు రోజా కానివ్వండి, అంబటి కానివ్వండి, కొడాలి కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వీళ్ళందరి నోటితో కూడా ఈరోజు కూటమికి మేలు చేసిందని చెప్పి చాలామంది చెప్తుంటారు. మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి ద్రోహం చేశాడని జగన్మోహన్ రెడ్డి మనసులో బలంగా ఉంది. ఏదైతే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానివ్వండి, ద్వితీయ శ్రేణి నేతలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని కలవకుండా ఒక వారధిలాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏర్పడ్డాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డిలో కూడా ఒక అభద్రతా భావం ఉంది. ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇంప్రెస్ చేస్తే ఎక్కడ వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందో అనే భయం అటు తండ్రి కొడుకులు ఇద్దరిలో ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి ఇద్దరిలో ఉంది. సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఓడిపోయిన తర్వాత కొనుమరుగైపోయాడు చూడండి. అప్పటి వరకు సోషల్ మీడియా బాధ్యతలు మొత్తం నా నెత్తి మీద పెట్టుకున్నాను, నేను పార్టీని లేపేస్తాను, చరిత్రలో తెలుగుదేశం పార్టీని కాలగర్భంలో కలిపేస్తాను అన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి 11 సీట్లు వచ్చేటప్పటికి పరారు. సజ్జల భార్గవ్ రెడ్డి ప్రస్తుతానికి ఏపీలో ఇండియాలోనే లేడు, ఆల్రెడీ విదేశాలు పారిపోయాడని చెప్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఇండియాలో ఉన్నాడని చెప్తున్నారు. కానీ బట్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. 3వ గంటకి కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు వెళ్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో ఎవరికి తెలియదు. మొత్తానికి తాడేపల్లిలోనే ఉంటున్నాడు అని అయితే తెలిసింది. బట్ ఎక్కడ ఉంటున్నాడు అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంటే ఒక రకంగా చూడండి, నిన్న మొన్నటి వరకు మంత్రు స్థాయి వ్యక్తులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినపడితేనే కొట్టే పరిస్థితికి వచ్చింది. సజ్జల భార్గవ్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. అటు సోషల్ మీడియాను భ్రష్టు పట్టించడంలో కానివ్వండి, ఇటు పార్టీని భ్రష్టు పట్టించడంలో కానివ్వండి, తండ్రి కొడుకుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది అనేది వైసీపీ నాయకుల్లో ఉన్నటువంటి ప్రధాన భావన. ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మీటింగుల్లో 90% మంది చెప్పిన సలహా ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి దూరం పెట్టండి. వాస్తవానికి చాలా మీటింగుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి లేడు చూడండి కావాలంటే.
సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే మేము రావన్నారు, నీకు ఆయన వస్తే మేమెందుకు, మొత్తం ఆయనే చెప్తాడు, మేము చెప్పేది ఏముండదు, మేము రావన్నారట. సో సజ్జల రామకృష్ణారెడ్డిని చాలా మీటింగులకు దూరం పెట్టారు. కొన్ని 1-2 మీటింగుల్లో మాత్రమే కనపడ్డాడు తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువ మీటింగుల్లో కనపడలా. ఆ సజ్జల భార్గవరెడ్డి అయితే అసలు ఓడిపోయాక కనపడలేదు అనుకుంటే అది వేరే విషయం. కనపడలా, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు. ఇప్పుడు ఆ ప్లేస్ని ఆళ్ల మోహన్ సాయి దత్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో నింపే ప్రయత్నం వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు పార్టీని కింది స్థాయి నుంచి నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడింది ఏమని, నాకు క్షేత్రస్థాయిలో బలం లేదు, సోషల్ మీడియాలో నేను ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుని డబ్బా కొట్టించుకోవడమే తప్ప, అది కూడా ఎవరితో పేటీఎం బ్యాచ్తో, వాళ్ళేం ఉత్తినే పని చేయట్లా. డిజిటల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళందరికీ నిన్న మొన్నటి వరకు జీతాలు ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు, పోస్ట్కి 5 రూపాయలు. తర్వాత డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఒక 1000 మందికి ఉపాధిలాగా కల్పించి దాని నుంచి డబ్బులు ఇచ్చాడు, అంటే ప్రజలు డబ్బులు ఇచ్చాడు. ఇచ్చి తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద విషం చిమ్మించే ప్రయత్నం చేశాడు. బట్ ప్రజలు నమ్మలా. అంటే వాళ్ళతో డప్పు కొట్టించుకున్నాడు తప్ప ప్రజలు నమ్మలా. ఇప్పుడు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్థమైంది, ఓహో నేను డప్పు కొట్టించుకోవడమే తప్ప మనం పీకిందేమీ లేదని జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి ముందు సోషల్ మీడియాను భ్రష్టు పట్టించినటువంటి సజ్జల భార్గవరెడ్డిని తప్పించాలి. అలాగే పార్టీలో నాయకుల మధ్య ఒక రకంగా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి వెళ్ళడానికి చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన ఏమైనా ముఖ్యమంత్రి ఏంటంటే ప్రతిదానికి ఆయన గొలువు అంటారు, వెళ్తే కనీసం మర్యాద ఇచ్చి కూడా మాట్లాడటం, అలాంటి వ్యక్తులతో మేము మాట్లాడేంటి ఉపయోగం అని చాలా మంది నేతలు చెబుతూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళిద్దరిని అయితే దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆళ్ల మోహన్ సాయి దత్తుతో అయితే భర్తీ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు, మనందరికీ తెలుసు. తాజాగా నిన్నటి వరకు అంటే మొన్న ఎన్నికల వరకు కూడా ఈ బాధ్యతలు నిర్వహించినటువంటి ఎవరైతే రిషిరాజ్ ఉన్నాడో రిషిరాజ్ను కూడా పూర్తిగా దూరం పెట్టేశాడు. అదే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి ఆళ్ల సాయి దత్తును కూడా వచ్చే ఎన్నికల తర్వాత గెలిచినా కూడా ఆళ్ల సాయి దత్తు కూడా ఉండడు, అందులో డౌటే లేదు. మీకు గెలిచినా ఉండడు, ఓడిపోయినా ఉండడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని ఎక్కువ నమ్మడు. షర్మిల దగ్గర మొదలు పెడితే, విజయసాయి దగ్గర మొదలు పెడితే, ప్రశాంత్ కిషోర్ దగ్గర మొదలు పెడితే, సజ్జల రామకృష్ణ దగ్గర మొదలు పెడితే, ఋషిరాజ్ దగ్గర మొదలు పెడితే, ఈ రోజు ఆళ్ల సాయి దత్ వరకు జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మలేదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తారు. బహుశా జగన్మోహన్ రెడ్డికి కూడా అభద్రతా భావం ఉందేమో, ఎవరికైనా ఎక్కువ రోజులు ఒకరినే నమ్మి పెడితే వాళ్ళు నా నెత్తి మీదకి కూర్చుంటారేమో, రేపొద్దున మేకై కూర్చుంటారేమో అనే భయం జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఉండొచ్చు. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు అరెస్ట్ అవుతాడో, ఎప్పుడు జైలుకి వెళ్తాడో, ఎప్పుడు పార్టీ ఎలా ఉంటుంది ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇప్పుడు మీకు అంతేందుకు, గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం సిఎస్గా చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం కానివ్వండి, గౌతమ్ సవాంగ్ కానివ్వండి, డీజీపీగా చేసినటువంటి గౌతమ్ సవాంగ్ కానివ్వండి, ఆ తర్వాత పివి రమేష్ కానివ్వండి, ఏమైపోయారు వీళ్ళంతా? తర్వాత ఏమైపోయారు? కలగర్భంలో కలిసిపోయారు. పాపం వాడుకున్నాడు, తర్వాత పీకి పక్కన పడేశాడు తర్వాత. సో అలాగా అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరిని నమ్మడు అనడానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు. మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దూరం పెట్టేశాడు. ఆ స్థానంలో కొత్త వ్యక్తి అయినటువంటి ఎవరైతే ఆళ్ల మోహన్ సాయి దత్ ఉన్నాడో ఆ వ్యక్తిని అయితే ఒక నూతన సలహాదారుడిగా నియమిస్తూ అధికారికంగానే ప్రకటించడం జరిగింది. ఇక పార్టీ నేతలందరూ కూడా ఆయన సూచనలు సలహాలు ఫాలో అవ్వాలని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ కేడర్కి అంతా కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం సాయి దత్ ఎంత వేగంగా పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి నైజం తెలుసుకున్న సాయి దత్ మరి ఎక్కువ కాలం ఉంటాడా లేదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడనేది వేచి చూడాలి.